ఈ మధ్యన ఒక వింతైన విషయము, వింత క్వశ్చన్ వస్తుంది. అదృష్టరత్నం రియలా ఫేకా? నేను ఆ అమాయకమైన క్వశ్చన్‌కి ఆన్సర్ ఏం చెప్పాలంటే, కొంతవరకు దేవుడు ఉన్నాడా లేడా అంటే అంటే దేవుడు మనం ప్రత్యేకంగా చూపించలేం. నొప్పి ఉందా లేదా అంటే కూడా ప్రత్యేకంగా చూపించలేం. ఆకలి ఉందా లేదా అంటే చూపించలేం. కొన్ని భావనలు చూపించలేం. కానీ సూర్యుడి గురించి ఏం చెప్పాలి? సూర్యుడు ఉన్నాడా లేడా అంటే, సూర్యుడు ఉన్నాడు లేడని నిరూపణ ఏముంది? సూర్యుడు ఉన్నాడంతే. సూర్యుడు ఉన్నాడు లేడని కూడా ఒక్కసారి నిరూపించలేదు. రాత్రిపూట సూర్యుడు కనపడ్డాడు కదా! 12 గంటలకి కనిపిస్తాడు. కొంతమంది కళ్ళుండి కూడా చూడలేని కబుదులు పగటిపూట కూడా చూడలేరు. కానీ అదృష్టరత్నం యొక్క పవర్ ఒక అద్భుతం. 18,00,000 మంది మామూలు జీరో నుంచి హీరోలైన ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అదృష్టరత్నం పెట్టుకుని అద్భుతంగా చూసేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్‌లోనే కొన్ని వేల మంది వీడియోలు, యాక్చువల్‌గా ఒక 1000 మంది వీడియోలు మాకు వాళ్ళ పాజిటివ్ పవర్స్ చెప్తే వాళ్ళలో ఒకళ్ళనో ఇద్దరినో సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఇస్తాం. ఎందుకంటే ర్యాండమ్‌గా 1, 2 మాత్రమే పెడతాం. అన్నీ యూట్యూబ్‌లో మనం ఎక్కించలేం కాబట్టి. అట్లా ఎక్కించాలంటే రోజుకు 1000 వీడియోలు ఎక్కించాల్సి వస్తుంది. అదృష్టరత్నం పెట్టుకుని చనిపోదాం అనుకున్నోళ్ళు కూడా, కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మన దగ్గర పెట్టిన తర్వాత 3 నెలల్లో వాళ్ళు మళ్ళీ మంచిగా కారు కొనుక్కొని, మేడ కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని, పిల్లల్ని మంచి కాలేజీలో చేర్పించి ఆ అద్భుతాన్ని మనం చెప్పడానికి వచ్చి ఎంతో సంతోషంగా మన జాతీయులు కావచ్చు, వేరే జాతీయులు కావచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, సిక్కులు, జైన్లు, ఒక దారామతి అనే ఒక అమ్మాయి, యాక్చువల్గా వాళ్ళ వయసు చాలా చిన్నది, కుటుంబం చాలా పెద్దది. వాళ్ళందరూ కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే హైదరాబాద్లో కొన్ని రకాలైన వాళ్ళు ఉంటారు. 10 రూపాయలు వడ్డీకి ఇస్తారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని బాధలు పెడతారు. వాళ్ళు డబ్బులు ఇవ్వలేరని తెలుసు, ఎందుకంటే డబ్బులే లేవు. 10 రూపాయలు వడ్డీకి ఎవరు తీసుకుంటారు? డబ్బులు లేనివాడు తీసుకుంటాడు. వాళ్ళని కూర్చొనివ్వరు, నుంచోనివ్వరు, నిద్రపోనివ్వరు, రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. చాలా 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 అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తారు. అట్లాంటి అమ్మాయి, దారామతి అనే అమ్మాయి, వాళ్ళ ఫాదర్ ఏదో ఫాదరు, బ్రదరు, వాళ్ళ కుటుంబమే కొద్దిగా చెడు అలవాట్లకి కొద్దిగా అవటం వలన వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవటం. వాళ్ళు తెచ్చుకున్నదేమో దాదాపు 8 లక్షలు ఎంతో తీసుకున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఆస్తులు గీస్తులు అమ్మేసి దాదాపు 82 లక్షలు ఎంతో డబ్బులు కట్టారు. ఇంకా మళ్ళీ 80 లక్షలు కట్టాలని చెప్పి 8 లక్షలకే 1,50,00,000 చేశారు వాళ్ళు. చేసి ఇట్లా చేసి ఇంత ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళకి అమ్మాయి చనిపోదామని మందు గిందు తెచ్చుకున్న తర్వాత ఏదో చూస్తున్న సందర్భంలో మన గురించి ఎవరో చెప్పడం వల్లనే అమ్మాయికి మందు సీసా కూడా ఆవిడ వచ్చినప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లోనే ఉందంట. తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొచ్చింది. తర్వాత వచ్చినప్పుడు చెప్పింది ఇట్లా. మన వీడియోలో కూడా ఉంటుంది చూడండి ఒకసారి. ఆ మందు బాటిల్ కూడా అట్లా తీసుకొచ్చి చనిపోదామని కూర్చున్న ఆవిడ మన దగ్గర అదృష్టరత్నం పెట్టంగానే వెళ్ళేటప్పుడు, ఆవిడ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆటో కోసం ఎదురు చూస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆవిడ యాక్చువల్గా వీళ్ళకి సీనియర్ అంట. అలాగే వాళ్ళ లెక్చరర్ కూతురు పోలీస్ ఆఫీసర్ ఆవిడ ఈవిడికి కలిసింది. అనుకోకుండా మాటల మధ్యలో ఈవిడ బాధ అంతా చెప్తే ఆవిడకి అప్పటికప్పుడే ఆవిడ పనులన్నీ వదిలేసుకొని వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళతో అందరితో మాట్లాడి అవతల వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి వాళ్ళందరి దగ్గర నుంచి 82 లక్షల రూపాయలు ఎంతో వీళ్ళు కట్టిన డబ్బులన్నీ రూపాయితో సహా వసూలు చేయించి వీళ్ళకి ఇచ్చి వాళ్ళ బ్రదర్ తోటి సాధన సూపర్ మార్కెట్ ఏదో ఉంది, సూపర్ మార్కెట్ ఆవిడ దగ్గరుండి పెట్టించింది. ఆవిడ అంత బాధ్యతగా చక్కగా నీకు మళ్ళీ లైఫ్లో ఈ చావు గీవు ఇట్లాంటి మాటలు ఎప్పుడు అనబాక చక్కగా హాయిగా ఉండి మంచిగా ఉండని చెప్పి, అసలు ఈ విచిత్రం ఎట్లా జరిగింది కూడా అమ్మాయి ఆవిడకి చెప్తే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నారు. ఆవిడ చెప్పింది. ఆవిడ తీసి ఈవిడ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సైనైడ్ బాటిల్, సైనైడో ఏదో సమ్ ఇన్స్టెంట్గా చనిపోయే బాటిల్ కూడా తీసుకొచ్చి పెట్టుకుందండి. ఎట్లయినా సరే లాస్ట్ అని చెప్పి మీ దగ్గరకు వచ్చిన తర్వాత అదే క్షణంలో దాదాపు 3 అవర్స్ 4 అవర్స్లోనే మళ్ళీ బ్రహ్మాండంగా రికవర్ అయ్యి కుటుంబం అంతా మంచిగా అయ్యి వాళ్ళ ఏదైతే ఆస్తులు అమ్మారో ఆస్తులు మళ్ళీ తీసుకుని ఇప్పుడు అందరూ కూడా సూపర్ మార్కెట్లో బయట వాళ్ళు పెట్టలే, వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడే పని చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే కొనుక్కుంటారు. ఇప్పుడు 4-5 ఫ్రెష్ వెజిటబుల్స్ అని ఆర్గానిక్ ఏదో పెడదాం అనుకుంటున్నారు. మంచి లాభం వస్తుందంటే దానికి పేరు కోసం వచ్చారు. అప్పుడు చెప్తున్నారు ఇవన్నీ ఆర్గానిక్స్కి సంబంధించింది. ఆర్గానిక్ వెజిటబుల్స్ చాలా లాభం ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచిగా మేము మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందండి. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మా లైఫ్లో మాకు మంచి ఒకటే తెలుసు, చెడు ఎప్పుడు తెలియలేదుగా. మేము ఎప్పుడు తాగుడు లేదు, జూదం లేదు, ఇబ్బంది లేదు, టెన్షన్ లేదు, అన్ని రకాలుగా పాజిటివ్గా ఉన్నాం మేము అని వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళది కూడా వీడియో చేశారు. మీరు ఒకసారి చూద్దరు కానీ ఎప్పుడైనా ఒకసారి ఎంత పాజిటివ్లు 1, 2 కాదు. నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎప్పుడైనా కూడా ఎంతమంది ఎన్ని పాజిటివ్లు ఎన్ని రకాలుగా చెప్తారో చూడండి. అంత కళ్ళకి ఎదురుగుండా కడిపేదాన్ని రియలా ఫేకలా అని అనుకుంటారు. ఇది ఒక బిగ్ న్యూస్, బిగ్ టీవీ న్యూస్. ఇది ఇప్పుడు ప్రీమియం బిగ్ టీవీ న్యూస్ అనుకోండి. ఒక్కళ్ళైనా సరే
ఒక టైం వెనక ముందు పట్టొచ్చు. 1000 మందిలో ఒకళ్ళు ఎవరైనా పని కానినోళ్ళు ఉండొచ్చు. 1000 మందిలో ఒకళ్ళు పని కానినోళ్ళు ఎవరుంటారు? తాగుడు, జూదము, ఎప్పుడు పెళ్ళాంతో పోట్లాడేవాళ్ళు, పెళ్ళాం వీళ్ళని పట్టడం, వీళ్ళని వాళ్ళని తిట్టడం, లేకపోతే ఇరుగు పొరుగులతో తగులుంటాం, కుటుంబం మొత్తం వ్యతిరేకంగా ఉంటాం. కుటుంబం ఎప్పుడు కూడా మనిషి వ్యతిరేకంగా ఉండకూడదు. తప్పు ఆళ్ళది కావచ్చు, మీది కావచ్చు. అది వచ్చినా లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఆస్తులైనా, వ్యాపారమైనా, వ్యవహారమైనా ఎంతవరకు కౌలించుకునే ఉండాలి. ఎంతవరకు ఆళ్ళకు మీరు ఉపకారం చేయాలి, మీకు వాళ్ళు ఉపకారం చేయాలి. లేటెస్ట్‌గా సినిమా చూశాను ఒకటి, 'పుష్ప' సినిమా. దాంట్లో హీరో చెప్తాడు, భార్యకు ఉండేదే చిన్న చిన్న కోరికలు. భార్య కోరికను తీర్చలేకపోతే వాడేం మగోడు? అది నాకు చాలా నచ్చింది. ఎప్పుడు కూడా భార్యకి సంబంధించిన ఏ కోరికైనా తీర్చగలగాలి మగోడు. అంతేగాని భార్య వచ్చిన తర్వాత నాకు గౌరవం ఇవ్వలేదు, వంట సరిగ్గా చేయలేదు, కాళ్ళు నొక్కలేదు, మామూళ్ళు సరిగ్గా చూడలేదు, ఒక 100 కంప్లైంట్లు చెప్తారు. భార్య మీద కంప్లైంట్లు చెప్పేవాళ్ళు మగోళ్ళే కాదు. భార్య మీద ఏ కంప్లైంట్ చెప్పొద్దు. భార్య ఎట్లా ఉన్నా, మీ ఇంటికి మహాలక్ష్మి, ఆవిడకేముంది? భార్యకు ఉండేది ఎంత ఉంటుంది? మీ ఇల్లే సామ్రాజ్యం ఆవిడది. ఆవిడ సామ్రాజ్యంలో మీరెందుకు ఏలు పెడతారు? మీరు ఏలాలంటే ప్రపంచం మొత్తం ఉంది. లక్షల కోట్లు సంపాదించండి, వేల మందికి భోజనాలు పెట్టండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, రాజకీయాలు చేయండి, మినిస్టర్ అవ్వండి, గొప్పోళ్ళు అవ్వండి, పారిశ్రామికవేత్తలు అవ్వండి, 100 పనులు ఉన్నాయి. 100, 1000 పనులు చేసుకోండి. ఎన్ని పనులనే చేసుకోవచ్చు. ఆడవాళ్ళకు ఉండేది 500 గజాల స్థలంలో ఉన్న 500 గజాల స్థలం. కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటారు. కొంతమంది సరే పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి. ఏదన్నా కానీ ఆ ఇల్లే వాళ్ళకి సామ్రాజ్యం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం అనేది చాలా చాలా తప్పు. ఆడవాళ్ళకి వాళ్ళు ఎట్లన్నా ఉండనివ్వండి, వాళ్ళు తప్పు చేయనివ్వండి, రైట్ చేయనివ్వండి, మిమ్మల్ని గౌరవించనివ్వండి, గౌరవించకపోనివ్వండి, వాళ్ళ కోరికలు ఏమున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుని మీ ఇంట్లో ఉండే ఒక మహిళ యొక్క ఎక్కడి నుంచో మీకోసం వచ్చిన ఒక అమ్మాయి కోసం కోరికలు తీర్చలేకపోతే ఇక మీరు బతికి ఉండే ఉపయోగం ఏముంది? ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన దగ్గర ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది మనుషులు ఉంటారు. అందరి యొక్క కోరికలు, కష్టాలు, నష్టాలు చూస్తూ ఉంటాడు. ఒక మీ ఊరు ప్రెసిడెంట్ ఉంటాడు, అందరి కష్టాలు, నష్టాలు చూస్తుంటాడు. ఇట్లాగా ఒక్కొక్క మనిషి వేల మందిని, లక్షల మందిని ఒక మోడీ గారు ఉన్నాడు, భారతదేశంలో ఉన్న అందరి యొక్క కష్టాలు పట్టించుకోగలుగుతాడు. ఒక మన రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, అలాగే మన కేసీఆర్ గారు ఉన్నాడు. ఎన్నెన్ని మంచి పనులు చేస్తున్నారు. ఎన్ని వేల మంది, లక్షల మందిని ఒక్క మనిషితో కాపాడుతున్నప్పుడు మీరు మీ కుటుంబంలో ఉండే ఒకళ్ళ, ఇద్దరు, ముగ్గురిని కాపాడుకోలేరా? ముఖ్యంగా భార్య అంటే ఏంటి? లక్ష్మీదేవికి ఏముంది? ఏది కావాలంటే అది ఇవ్వాలి, అంతే, అంతవరకే. ఇట్లా వ్యతిరేకమైన భావనలు, వ్యతిరేకమైన వ్యవహారాలు, అదృష్టత్వం ఉన్నదా లేదా, సూర్యుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడా, మీకెందుకు? మీకు ఏది దేవుడు ఉన్నాడని నమ్మితే లాభం ఉంటే దేవుడు ఉన్నాడని నమ్మండి. సూర్యుడు ఉన్నాడు అని నమ్మితే నమ్మండి, లేకపోతే కళ్ళు మూసుకోండి, సూర్యుడు లేడు అనుకోండి, అంతే. సూర్యుడన్నా కనీసం 12 గంటలు మాత్రమే ఉంటాడు. అదృష్టరత్నం 365 రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూస్తూ, బాగు చేస్తూ, గొప్పగా ఉండే అదృష్టరత్నాన్ని ఎప్పుడు పాజిటివ్గా భావించండి. దాని మూలాన వచ్చే పాజిటివ్ని పొందండి. 2, 3 ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడు కూడా మనిషిని పాడు చేస్తాయి. ఒక పెద్ద పాలకొండ నిండా కూడా చిన్న ఉప్పు కళ్ళేస్తే పాలకొండ మొత్తం పాడవుతుంది. ఒక సామ్రాజ్యం ఉంటుంది. సామ్రాజ్యాన్ని మొత్తంలో ఒక 10 మంది, 20 మంది చెడ్డవాళ్ళు ఉండటం వల్ల సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తారు వాళ్ళు. లేటెస్ట్గా ఇజ్రాయెల్, గాజా, హమాస్, వీళ్ళందరూ వచ్చి హమాస్కి సంబంధించిన ఒక 1000-2000 మంది వాళ్ళు చేసిన తప్పుడు పని మూలాన, అంటే ఏం చేశారు, ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు వేరే దేశాలకు సంబంధించిన ఒక 250 మందిని తీసుకెళ్ళి చెరలో పెట్టారు. 250 మంది అంటే ఎంత? ఒక ట్రైన్లో ఉండే మనుషుల కంటే పావువంతు మందే. ట్రైన్లో 1000 మంది పడతారు, 250 మంది. సినిమా హాల్లో అంతమంది కూడా కాదు. 25 లక్షల మంది వీళ్ళ మూలాన మొత్తం వాళ్ళ కుటుంబాలు, ఇళ్ళు, డబ్బులు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ వదిలేసుకొని రోడ్డున పడి దాంట్లో సగం మంది చచ్చారు, సగం బతికారు. ఏది? ఈ హమాస్లో ఉన్న ఒక 1000 మంది చేసిన దుశ్చర్య మూలాన. ఎప్పుడు కూడా ఒక 10 మంది, 20 మంది ఉంటే దేశాన్ని కూడా పాడు చేస్తారు. మీ కుటుంబంలో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ ఒక్క చెడ్డవాడు ఉంటే కూడా మొత్తం అందరినీ పాడు చేస్తాడు. అందుకని ఎవడైతే అదృష్టత్వం రియల్లా ఫేక్ అనే అనుమానం మాట్లాడాడో ముఖమే చూడొద్దు. ఎవడైతే మీ గురించి తప్పు మాట్లాడతాడో వాడు ముఖమే చూడొద్దు. ఎవరైతే మీ గురించి, మీ భార్య గురించి, మీ సంసారాన్ని గురించి, మీ అభివృద్ధి గురించి, మీ శక్తి సామర్థ్యాల గురించి, మీ నామం గురించి ఎవరైనా ఎప్పుడైనా ఒక చిన్న చెడ్డ మాట్లాడితే చాలు ఆడి ముఖమే చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు బ్లాక్ హోల్స్ అంటారు. బ్లాక్ హోల్ అంటే ఒక సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నప్పటికీ బ్లాక్ హోల్ జరిగితే ఇంతే అయిపోతాడు. దాని యొక్క రూపం కూడా వెళ్ళిపోతుంది. సూర్యుడు ఎంత వెలుగున్నప్పటికీ బ్లాక్ హోల్లో జరిగితే ఇంత చిన్న రూపంగా మారిపోయి చిన్న హోల్లోకి వెళ్ళిపోయి దానికి రూపం లేకుండా కూడా వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ ఆ చెడ్డవాళ్ళ యొక్క దాన్ని కాల్సంప దోషం అంటారు. కొమైడో డ్రాగన్ అంటారు. కొమైడో డ్రాగన్ అంటే ఏంటంటే పాము కాదు, అది
మొసలి కాదు. పాముకి, మొసలికి మధ్యలో ఉంటది చూడటానికి. అదేం చేస్తాయి ఏదైనా ఒక గేదె దగ్గరికి కానీ, ఏనుగు దగ్గరికి కానీ, పెద్ద మేక దగ్గర కానీ, అడవి పంది దగ్గర కానీ దగ్గరగా నెమ్మదిగా పాక్కుంటూ ఎళ్తది. పాక్కుంటూ ఎళ్లి టక్‌మని నాలికతో నాకుద్ది. ఒక చిన్న పళ్ళుతో కొరికినట్టు గాని, నాకుతున్నట్టుగా నాకుద్ది. అది చూడంగానే ఏమనుకుంటది? ఏదో నాకిందిలే అనుకుంటది. లేకపోతే నెమ్మదిగా పరిగెట్టుకు దూరంగా వెళ్తది. ఈ కొమ్మేటాడు రాగానే ఏమీ కంగారు పడదు. నెమ్మదిగా అది ఏ దారిన వెళ్ళిందో ఆ దారిన ఇది నడుచుకుంటూ వెళ్తది. ఎందుకంటే ఇది ఒక్కసారి నాకిన తర్వాత అది కంపల్సరీ ఆ జంతువు చచ్చిపోవాల్సిందే. ప్యారలైజ్ అయిపోద్ది. కదలలేదు, మెదలలేదు. కాలసర్ప దోషం అంటే అదే. కదలలేరు, మెదలలేరు, నుంచోలేరు, కూర్చోలేరు, ఏమి చేయలేరు. అది బతికుండగానే ఆ జంతువుని అది చూస్తుండగానే అది కళ్ళతో చూస్తూనే ఉంటది. ఇది పొట్టలో పేగులు లాగేస్తది. ఒంట్లో ఉన్న రక్తాన్ని, మాంసాన్ని అన్నీ తింటూనే ఉంటది. అత్యంత దారుణంగా మనిషిని నాశనం చేస్తాయి. మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, సంస్థను కావచ్చు, వ్యవస్థను కావచ్చు. అందుకని ఎప్పుడు చెడ్డవాళ్ళ మధ్యలో ఉండొద్దు. చెడ్డవాళ్ళ మాటలు వినొద్దు. ఎప్పుడు కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా మంచి వాళ్ళ మధ్యలో ఉండండి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.